ఎందుకు ఆయన కార్యకర్తలను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు అంటే, ఎవరైనా అట్లా మనం రెచ్చగొట్టాము సహకరించామంటే మన మీద విశ్వసనీయత పోతుంది. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం ఉంటే గనక కాస్త సేఫ్ రా, కాంగ్రెస్ వాళ్ళు అయితే రచ్చరా అనే ఫీలింగే తెలుగుదేశాన్ని అన్నిసార్లు గెలిపించింది. ఇప్పుడు తెలుగుదేశం రచ్చ కంటే రచ్చరా, అరాచకానికంటే అరాచకం రా అని ఫీలింగ్ రావాలని వీళ్ళు కోరుకున్నారు కొంతమంది. ఆ కోరుకున్న దాన్ని ఈ దఫా నిరూపించి చూపెట్టారు. ఇప్పుడు అంతే కదా, జగన్ పాలన విధ్వంసం అంటే నువ్వు విధ్వంసానికంటే విధ్వంసం, అరాచకం. మీరు ఆయన విధ్వంసం అయితే మీరు అరాచకం. అప్పుడు విధ్వంసం కావాలా అరాచకం కావాలా జనాలకి అంటే మూడవ ఆల్టర్నేటివ్ కావాలి, కానీ మూడోది ఎక్కడుంది? కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో? దీన్ని ఎన్నుకోవాలా దానికి ఎన్నుకోవాలి అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవెవరు, అది రాబోయే రోజుల్లో చూస్తాం. సార్ ఒకటి ఇక్కడ కూటమి వైజ్ గా చూసుకుంటే, ఒకటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాడులు ప్రోత్సహిస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కంట్రోల్ తప్పి ఇంకా శృతి మించిపోతున్నారా? ఇక మూడోది, ఇటువంటి వాటికి మీరు కూడా సహకరించండి, మనం కూడా ప్రోత్సహించాలి అని ఎంకరేజ్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు బాబు గారు ఆయన ముద్ర ఆయన వేసుకోవాలనుకుంటున్నారు. అబ్బాబే నాకు తెలీదు అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లోకేష్ నెత్తినే వేస్తున్నారు, లోకేషే చేపిస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ అయితే జనంలో పడిపోయింది బాగా. ఎందుకంటే ఆయన రెడ్ డైరీ అని పదే పదే మాట్లాడటం వల్ల